అల్లుడు గారు, నువ్వు నా మాట వినేంత వరకే నా తల్లివి. వినకపోతే ఎలాంటి సెంటిమెంట్స్ ఉండవు. నువ్వు చస్తే నాకొచ్చే నష్టమేమీ లేదు. పైగా నీ పేరున 5 లక్షల ఇన్సూరెన్స్ ఉంది. అది నాకు లాభం. అమ్మా 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 ఏమండి ఏమండి త్వరగా రండి. అమ్మా ఏమండి అమ్మా త్వరగా రండి. అమ్మా అమ్మా ఏమండి అమ్మమ్మా మాట్లాడుతూ మాట్లాడుతూ పడిపోయింది. తాతయ్య నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. డాక్టర్, మైల్డ్గా హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు ఉంది. నథింగ్ టు వర్రీ. ఇంకో 2-3 అవర్స్ రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అంతవరకు మీరు ఆవిడని డిస్టర్బ్ చేయకండి. అంకుల్, ఈ హడావుల్లో డబ్బులు తీసుకురావడం మర్చిపోయాను. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. వదిలే బాబు, నేను ఎలాగో ఇంటికి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. నేను వెళ్ళి డ్రా చేసుకొస్తాను. సరే ఆంటీ. పద నాగేశ్వరి, పద. నువ్వు వెళ్ళి క్యారియర్ రెడీ చేయి. నేను ఏటీఎంకి వెళ్ళి డబ్బు డ్రా చేసుకొస్తాను. అలాగే అమ్మా. నువ్వు పోనీ.
బిడ్డని నేను కాపాడుకుంటాను. హలో, పోలీస్ స్టేషనా అండి? మేము శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్ నెంబర్ 35లో ఉంటాం. మా ఇంట్లోకి ఒక దోపిడీ దొంగ దూరాడు. దయచేసి వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడండి. అచ్చు నీలాగే నాగారణ్యంలో ఓ అమ్మాయి ఉంది. మరి నువ్వు ఆ అమ్మాయి రూపంలో ఇక్కడ? ఈ మన్యవాస నుంచి తప్పించుకోవడం నీ తరం కాదు. రా, దిగిరా. ఎటువంటి సర్పజాతైనా నా మంత్రదండానికి వశం కాక తప్పదు. రా. ఆగు. డోంట్ మూవ్. రే, చూసావా? నువ్వు ఈ అమ్మాయిని చంపాలనుకున్నావు, కానీ ఈ అమ్మాయి నీకు తాగడానికి మంచినీళ్ళు ఇస్తోంది. ఇలాంటి అమ్మాయిని చంపడానికి నీకు మనసెలా వచ్చిందిరా? ఏమైంది ఇతనికి? ఎవరితను అని అడగకుండా ఏమైంది ఇతనికి అని అడుగుతున్నారంటే ఇతను మీకు తెలిసే ఉండాలి. ఎవరితను? అసలు మీరెవరు? అడుగుతుంటే ఆ అమ్మాయి వంక అలా చూస్తున్నారేంటండి? సమాధానం చెప్పండి. ఎవరు మీరు? ఇన్స్పెక్టర్, ఇదంతా చూసి మా అమ్మ బాగా షాక్ అయినట్టుంది.
అందుకే నోట మాట రావడం లేదు కదమ్మా. ఓ ఈవిడ మీ అమ్మగారా? మరి ఇతనికి మీ అమ్మగారికి ఏంటి సంబంధం? ఇతని ఈవిడికి ఎలా తెలుసు? ఏమో ఇన్స్పెక్టర్, అది మా అమ్మనే అడగాలి. ఏమండి, ఈ దోపిడీ దొంగకి మీకు ఏంటి సంబంధం? దోపిడీ దొంగ? ఇతను దోపిడీ దొంగని ఎవరు చెప్పారు మీకు? ఎవరో ఓ పెద్దావిడ ఫోన్ చేసి ఈ ఇంట్లో దొంగ దూరాడని రక్షించమని చెప్పింది. ఈ ఇంట్లో పెద్దావిడ ఎవరున్నారు? పెద్దావిడంటే మా అమ్మ ఒక్కతే ఉంది. ఆవిడికి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్లో చేర్పించాం. మరి మీకు ఫోన్ చేసింది ఎవరు? ఫోన్లో మాట్లాడింది ఎవరనేది మాకు మాత్రం ఎలా తెలుస్తుందండి? ఇంతకీ అసలు విషయం చెప్పనే లేదు. ఇతను మీకు ఎలా తెలుసు? ఇతను దోపిడీ దొంగ కాదు ఇన్స్పెక్టర్, మా ఇంట్లో దోషం పోగొట్టడానికి వచ్చిన స్వామీజీ. ఏంటండి కన్ఫ్యూజ్ చేస్తున్నారు? మీరు ఇతని స్వామి అంటున్నారు, మేం దొంగ అనుకుని షూట్ చేశాం. పైగా ఇతని ఈ అమ్మాయిని కిందికి దిగి రమ్మని బెదిరించడం నా కళ్ళారా చూశాను. లేదు ఇన్స్పెక్టర్, మీరు పొరపాటు పడ్డారు. మా ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక అశుభం జరుగుతూనే ఉంది. ఆ దోషాన్ని పోగొట్టడానికి ఇతని నేనే పిలిపించాను. ఇతను వచ్చేలోపు మా అమ్మకి హార్ట్ అటాక్ రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఇంతలో ఇక్కడ ఇలా జరిగింది. అయితే మాకు ఫోన్ చేసింది ఎవరండి? అదే నాకు అర్థం కావడం లేదు. సరే, అది మేము ఎంక్వైరీ చేసి తెలుసుకుంటాం. కానిస్టేబుల్స్, ముందు ఇతను హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. ఇన్స్పెక్టర్, ఏమైంది? ఎవరితను? మా ఇంట్లో నుంచి ఇతను తీసుకొస్తున్నారేంటి? ఈ గాయాలేంటి? ఇంట్లోకి వెళ్ళండి, అంతా వివరంగా మీ వాళ్లే చెప్తారు. ఇతన్ని మేము హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మీరు పదండయ్యా. దేవకి, ఏమిటిదంతా? అసలేం జరిగింది? నాగేశ్వరి, ఏం జరిగిందో నువ్వేనా నిజం చెప్పు. నేనేం చెప్పనండి, అమ్మనే అడగండి. దేవకి, అడుగుతుంటే సమాధానం చెప్పకుండా నీ ఇష్టానికి ఇలా మౌనంగా పనిచేస్తుంటే ఏమనుకోవాలి? ప్రత్యేకంగా అనుకోవడానికి ఏముంది? నిర్లక్ష్యమే అంకుల్. ఎందుకు అలా చూస్తున్నారు? నేను అన్న దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు ఈ మధ్య ఏ విషయాన్ని మాతో చెప్పడం లేదు, అంతా మీ ఇష్టానికి చేస్తున్నారు. మగవాళ్ళు మేము ఇంట్లో ఉన్నామని కానీ మాతో అంతా చెప్పాలన్న జ్ఞానం ఉందా? ఏంటయ్యా, పెద్దవాళ్ళన్న మర్యాద కూడా లేకుండా ఏదేదో మాట్లాడుతున్నావు? అంత కాని పని నేనేం చేశాను? అయితే చెప్పండి, ఎవరతను? అతను ఓ స్వామీజీ. ఇంట్లో ఏవో చెడు దోషాలున్నాయని అవి పోగొట్టడానికి అతన్ని పిలిపించాను. అది తప్ప? అతన్ని పిలిపించడం తప్పా కాదన్నది కాదు ఇప్పుడు సమస్య. అతన్ని పిలుస్తున్న సంగతి నాకు గాని అంకుల్కి గాని ఎందుకు చెప్పలేదు? అతను స్వామీజీ అయితే ఎందుకు పోలీసులు తీసుకెళ్తున్నారు? ఏంటి అంత గుచ్చి అడుగుతున్నావు? అసలు నీకు ఇదంతా ఎందుకు చెప్పాలి? ఎందుకంటే నేను ఈ ఇంట్లో అల్లుణ్ణి కాబట్టి, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు బాధ్యత నాకున్నాయి కాబట్టి. ఏంటి నీకున్న హక్కు బాధ్యత? నువ్వు ఈ ఇంటి ఇల్లరికి పల్లుడు. నువ్వు ఉండాల్సిన లిమిట్స్ లో నువ్వుండు.
కూసావే? ఇతని లిమిట్స్లో ఇతను ఉండాలా? ఇతను కేవలం నాకు అల్లుడు మాత్రమే కాదు, రేపు నేను పోతే కొడుకు స్థానంలో నాకు కొరువు పెట్టవలసిన వాడు. అది గుర్తుంచుకో. మరోసారి ఇలా నోరు జరావంటే చేయి చేసుకోను, చంపేస్తాను. సారీ బాబు. బాబు, నాగేశ్వరి, హాస్పిటల్లో బామ్మతో మైత్ర మాత్రం ఒంటరిగా ఉంది. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నాగేశ్వరి, అల్లుడు గారికి అవమానం జరిగితే అది నీకు జరిగినట్టే. ఇది తప్పు చేస్తే ఆ తప్పు నేను చేసినట్టే. అందుకనే క్షమాపణ అడుగుతున్నాను. నాన్న, తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడంలో తప్పేం లేదమ్మా. నన్ను క్షమించు. ఏమ్మా, నువ్వు మన్యవాసిని ప్రయోగించి నన్ను దెబ్బతీయాలనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వే దెబ్బైపోయావు. ఏమన్నావు? ఆ మన్యవాసి వస్తే నేను ఎవరనేది తెలుస్తుంది, దానితో నా క్యారెక్టర్ క్లోజ్ అని కదూ అన్నావు. నా క్యారెక్టర్ అంత ఈజీగా క్లోజ్ అవ్వదు. నేను ఎవరనేది నీకు ఖచ్చితంగా తెలుస్తుంది, కానీ ఇప్పుడు కాదు. దానికి టైం రాని. ఈలోపు నువ్వు తొందరపడి ఇలాంటి ప్రయోగాలు చేశావే అనుకో, ఇలాగే తెల్ల మొహం వేసుకోవాల్సి వస్తుంది. నేను మన్యవాసిని చూసి భయపడుతూ ఉంటే నువ్వెంతగా సంతోషించావు. నేను భయపడిపోయానని సంబరపడ్డావు కదూ, అది భయం కాదు. పులి ఒక అడుగు వెనక్కి వేస్తే 10 అడుగులు ముందుకి దూకుతుంది, అది గుర్తుంచుకో. భగవంతుడంతా పైనుంచి చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఎన్ని అనుకున్నా లాభం లేదు, ఎందుకంటే ఆయన అనుకున్నదే జరుగుతుంది కాబట్టి. ఇకనైనా బుద్ధిగా ఉంటే బతికిపోతాం, లేకపోతే ఇందాక నాన్నిచ్చాడు కదా, అలాగే ఇంట్లో మిగిలిన వాళ్లే కాదు, జనం కూడా కొడతారు. జాగ్రత్త. నాగేశ్వరి, ఎవరు? నాగేశ్వరి, ఎవరిది? నాగేశ్వరి, నేను గీతని. గీతక్క, నువ్వా? ఎలా ఉన్నా? నా సంగతి వదిలే, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అసలు నీ చూపు ఎలా పోయింది? అంతా నా కర్మ గీతక్క, ఏం చేయను. ఏమైంది నాగేశ్వరి? పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే ఏదో ఒక రకంగా శిక్షిస్తారు. మరి నేను నా దైవం మాట వినలేదు, అందుకే నాకు శిక్ష. అసలేం జరిగింది నాగేశ్వరి? సర్పవనంలోని నాగేశ్వరి దేవి విగ్రహాన్ని నదిలోంచి బయటికి తీసి ప్రతిష్ఠించనందుకు నేను వనవాసం చేయాలని ఆ దైవశక్తి ఆదేశించింది.
మనుషులు లేని ఈ వనంలో నేనెందుకు ఉండాలి? నేను వెళ్తాను. మరి నువ్వు ఈ శిక్షను అనుభవించకుండా జనారణ్యంలోకి వెళ్ళావంటే ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. లేకపోతే ఇప్పుడు అనుభవిస్తున్న శిక్ష కంటే కఠినమైన శిక్ష నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అయినా నేను ఆ దైవశక్తి మాటలకు బెదరక మా అమ్మా నాన్నల్ని చూడాలని వనంలోంచి అడుగు బయట పెట్టడానికి ప్రయత్నించాను. ఫలితంగా ఆ దైవం నాకు అంధత్వాన్ని శిక్షగా ప్రసాదించింది. ఇదిగో ఇప్పుడు ఇలా కష్టపడుతున్నాను. బాధపడకు నాగేశ్వరి, నీ సమస్యలన్నీ ఇప్పుడు తీరిపోతాయి. నన్ను సముదాయించడానికి అలా అంటున్నావు, కానీ నా సమస్యలు వెంటనే తీరేవి కావు. నిజంగానే తీరుతాయి నాగేశ్వరి. నేను సర్పవనంలోని నాగేశ్వరి ఆలయానికి వెళితే అక్కడ నాకు ముడుపు దొరికింది. దాన్ని నీకు అప్పగించమని సన్యాసి నాతో చెప్పారు. ఆ ముడుపుని నువ్వు తెరిచి చూస్తే అందులో ఏముందో తెలుస్తుంది. సర్పవన ఆలయంలో నీకు ముడుపు దొరికిందా? అందులో నాకు చూపుని ప్రసాదించే ఔషధం ఉందేమో. అదిలా ఇవ్వు గీతక్క. ఉండు నాగేశ్వరి, అది ఇక్కడే ఎక్కడో చేయి జారి పడిపోయింది. ఇప్పుడే తీసుకొస్తాను. ఏంటక్క, దొరికిందా? లేదు నాగేశ్వరి, వెతుకుతున్నాను. నువ్వు కంగారు పడకు, అక్కడే ఉండు. పాపిష్టిదాన్ని, ఆ ముడుపుని ఇక్కడే ఎక్కడో పోగొట్టేశాను నాగేశ్వరి. ఏంటి నువ్వు అనేది? అవును నాగేశ్వరి, ఆ ముడుపు కనిపించడం లేదు. ఇక్కడ ఎక్కడ ఉంటుంది, బాగా వెతకక్క ప్లీజ్. అరుగో మేడం. మేడం, పేషెంట్ని ఎక్కువ మాట్లాడించకండి. మన్యవాసి గారు, నమస్కారం. ఇప్పుడు ఎలా ఉంది? స్వామి, ఏమైంది? మీరెంతో శక్తివంతులని కదా మేము విన్నాం. మరి మీరు ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏమిటి? అదే నాకు అర్థం కావడం లేదు. మీ ఇంట్లో ఏదో జరుగుతుంది. అది తెలుసుకోవడానికి ప్రయత్నించే లోపే నా ప్రయత్నం పెడిసికొట్టి నా ప్రాణాల మీదకి వచ్చింది. అసలు మీరు మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఏం జరిగింది? మీ ఇంట్లో ఉండే ఆ అమ్మాయి, నాగేశ్వరి, ఆ అమ్మాయి లాంటి మరో గుడ్డమ్మాయిని నేను నాగారణ్యంలో చూశాను. మరో నాగేశ్వరిని నాగారణ్యంలో చూసారా? అవును. ఒకవేళ మీరు ఆ గుడ్డమ్మాయి కోసం వెతికినా ఆ అమ్మాయి మీకు అప్పుడు కనిపించి ఉండదు. ఎందుకంటే ఆ అడవిలో ఉండే ఏ వస్తువైనా, మనిషి అయినా, ఏ శక్తికి కనిపించదు. అందువల్ల మీరు తెలుసుకోలేకపోయి
అంటే ఇప్పుడు ఆ నాగేశ్వరి నాగారణ్యంలోనే ఉందా? అవును. అయితే మరి మా ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు? నా అంచనా ప్రకారం అది సర్పజాతికి చెందిందే, లేకపోతే నాకు ఇలా ప్రాణాపాయ స్థితి వచ్చుండేది కాదు. ఎందుకైనా మంచిది, నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నేను కోలుకున్న తర్వాత దాని సంగతి తేలుస్తాను. ఈలోపు దాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకునే అవకాశం వస్తే నాకు కబురు చేయి, నేను వస్తాను. అలాగే, వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, వెళ్ళిరా. నమస్తే అమ్మా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. నాగేశ్వరి, రావే బయటికి. మర్యాదగా చెప్పవే, ఎవరు నువ్వు? ఎందుకు ఈ ఇంట్లో అడుగు పెట్టావు? ఏం చెయ్యాలనుకుంటున్నావు? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నేను మీ అమ్మాయిని, నాగేశ్వరిని. కాదు, నువ్వు మా నాగేశ్వరి కాదు. ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? నీకేమైంది? పిచ్చి పట్టింది, అందుకనే ఇలా ప్రవర్తిస్తుంది. లేకపోతే కళ్ళ ముందున్న బిడ్డను పట్టుకొని ఎవరు నువ్వు, ఇంటికి ఎందుకు వచ్చావని అడుగుతుందా? నేను చెప్పేది నిజమేనండి. ఇది మన నాగేశ్వరి కాదు. మన నాగేశ్వరికి చూపలేదు. తనెక్కడో అడవిలో ఉందట. అనవసరంగా పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను నీలాగే ఇంకో నాగేశ్వరి ఉందనుకొని అమ్మాయిని బాధ పెట్టాను. నేను చెప్తుంటే మీకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం. ఇది మన నాగేశ్వరి కాదు. మన నాగేశ్వరి కాకపోతే ఇంకెవరు? అదే కదా నేను అడుగుతున్నాను. అమ్మా, నీకు నా మీద ఏమైనా కోపం ఉంటే తిట్టు, కొట్టు. అంతేకాని ఇలా నీ బిడ్డని కాదని మాత్రం అనకు. నాటకాలు ఆడావంటే చంపేస్తాను. నిజంగానే నీకు మతిపోయినట్టుంది. అంకుల్, ఈవిడ ఎందుకు ఇన్ని మాట్లాడుతుందో నాకు బాగా తెలుసు. నేను నాగేశ్వరి ఇంట్లో ఉండడం ఆవిడకి ఇష్టం లేదు. అందుకు ఇన్ని మాట్లాడుతుంది, ఏవేవో పిచ్చిగా సృష్టిస్తుంది. అవసరం లేదు అంకుల్. ఏదో మీ మాట కోసం ఇంట్లో ఉంటున్నాం కానీ కట్టుకున్న భార్యని పోషించుకోలేక కాదు. త్వరలోనే వేరే కాపురం పెట్టుకుంటాం. బాబు సిద్ధార్థ, నీకేమైనా దయ్యం పట్టిందా? ఎందుకే ఇలా చేస్తున్నావు? సంతోషంగా ఉన్న కుటుంబాన్ని ముక్కలు చేసేలాగున్నావు కదే. నా బిడ్డ నా కళ్ళ ముందే ఉంటుందనుకుంటే నువ్వు ఇలా బుద్ధి లేకుండా వాగి అందరినీ నాకు దూరం చేసేలాగున్నావు. ఒకవేళ అందరూ నాకు దూరం అయితే నేను నీకు దక్కను, గుర్తుంచుకో. నేను నీకు ఆల్రెడీ చెప్పాను, నేను ఎవరనేది అంత తొందరగా చెప్పనని. ఇంతవరకు మన మధ్య ఉన్న గొడవని అందరి ముందు ఉంచితే నేను బెదిరిపోయి నా గురించి చెప్పేస్తానన్నా నీ ఆలోచన? అది మాత్రం జరగదు. ఎలా జరగదో నేను చూస్తాను. నీ నోటి నుండే నువ్వెవరనే నిజం కక్కిస్తాను. అది నీ తరం కాదు. ఎందుకంటే నా వెనక దైవశక్తి ఉంది, నీ వెనక దుష్టశక్తి ఉంది. దుష్టశక్తికి దైవశక్తి ఎన్నటికీ తల వంచదు. అది చూద్దామే.